రెండు రకాలైనటువంటి సంఘాలు మనము చూడగలుగుతాం. కేవలము రెండు సంఘాలు మనము చూడగలుగుతాం. ఈరోజు ఎన్నో డినామినేషన్ల ద్వారా సంఘాలు పిలువబడుతున్నాయి, ఎన్నో పేర్ల ద్వారా సంఘాలు పిలువబడుతున్నాయి. ఒక్కటే సంఘము ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలబడి ఆయన చేత పరలోక రాజ్యం వైపుగా నడిపింపబడుతున్నది. ఆ కన్యక అన్ని రకాలైనటువంటి జన సమూహాలకు చెబుతా ఉన్న మాట ఏంటంటే, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఇదిగో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి రానయ్యున్నాడు. రమ్ము అని చెప్పగలిగినటువంటి అనుభవములోనికి సంఘముగా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి వివాహము స్త్రీగా ఉన్నటువంటి నీవు నేను ఆ మాట చెప్పగలగాలి. ప్రియ సంఘము, ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికై ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకొని రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన నిలబెట్టి ఉన్నాడు.